ఫ్రెండ్స్, ఓకే. సబ్కాన్షియస్ మైండ్ గురించి మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాం. మళ్ళీ ఒకసారి మీరు వినండి. మనకు వచ్చే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మన మెదడులోంచి వస్తాయి. మనం కళ్ళతోటి చూస్తాం, మనం ఊహల్లో విహరిస్తాం, మనం విజువలైజేషన్ చేస్తాం, కల్పనా శక్తితోటి చూడగలుగుతాం. ఇవన్నీ ఎలా ఫస్ట్ స్టార్ట్స్ ఎక్కడ? థాట్స్. ఈ థాట్ అనే దానికి వైబ్రేషన్ ఉంటుంది. వైబ్రేషన్ ఉంటుంది, దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ సంకల్పం, మీది సంకల్పం పెద్ద గొప్ప ఉన్నత సంకల్పం అయిందనుకోండి, ఆ వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుంది. ఆ మన మైండ్లోంచి మన మైండ్ మీరు ఒకసారి మీ తలను పట్టుకొని చూడండి. మీకు ఏమవుతుందంటే మీ తల వైబ్రేట్ అవుతున్నట్టు ఉంటుంది. లోపల ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఈ జరుగుతున్న ప్రకంపనలు, వైబ్రేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే స్లోగా మన నుంచి దూరం పోయి, మన నుంచి పోయి 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 సృష్టికి, ప్రకృతికి చేరతాయి. ప్రకృతి అక్కడి నుంచి ఓన్లీ తదాస్తు అంటుంది. అదే మీ ఆలోచనలు గొప్ప ఆలోచనలు అయితే, ఓకే, మంచి ఆలోచనలు అయితే తదాస్తు. సపోజ్ మీరు ఎప్పుడు నెగటివ్ గురించి, ప్రపంచమంతా లంగ లఫంగలు, మొత్తం ధనవంతులంతా ప్రజల రక్త మాంసాలు పీల్చుకొని తింటున్నారు అని చెప్పి ఇలాంటి నెగటివ్ 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 నెగటివ్, డబ్బు గురించిన నెగటివ్, డబ్బు అంటేనే మొత్తం పాపం, డబ్బుతోటే ఈ సమస్యలన్నీ అని చెప్పి ఇలాంటి ఆలోచనలతోటి, డబ్బు చాలా కష్టం, డబ్బు చాలా తక్కువ ఉంది, డబ్బుకు కరువు వచ్చింది, డబ్బే లేదు, అస్సలు ఎవరి దగ్గర డబ్బు లేదు, ఎవడొక రూపాయి ఇవ్వట్లే, ఇలాంటి ఆలోచనలతో ఉన్నారనుకోండి, మీకేమవుతుందంటే డబ్బు అంటే మీ మైండ్లో ఒక విధమైన నెగటివ్ ఆలోచన ఉంది. ఈ ఆలోచనే నిరంతరం ఉన్నదనుకోండి, ఈ ఆలోచన యొక్క వైబ్రేషన్స్ పెరిగి 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 సృష్టి వద్దకు వెళ్తాయి, ప్రకృతి వద్దకు వెళ్తాయి, విశ్వానికి చేరుతాయి. ఆ విశ్వం ఏం చేస్తుంది? మీరు డబ్బు దొరకట్లేదు, డబ్బుకు కరువు వచ్చింది, డబ్బు కేవలం ధనవంతుల దగ్గరనే ఉంటుంది, డబ్బు అంటేనే మొత్తం కష్టం, డబ్బు ఈ ఈ సృష్టిలోని సమస్యలన్నిటికి కారణం డబ్బే. ఓకే, ఇలాంటి నెగటివ్ థాట్స్, అప్పు అప్పు అప్పు, సమస్యలు, ప్రాబ్లమ్స్, ఇలా ఇలా మొత్తం టోటల్ నెగటివ్ గురించి ఆలోచిస్తే మీకు అక్కడి నుంచి వీడికి నెగటివ్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది అని చెప్పి మీకు అక్కడికి వెళ్ళి తదాస్తు వస్తుంది. మీ జీవితంలో అప్పు చేయడానికి, కష్టాలు పడడానికి, కన్నీళ్ళు, కడగండ్లు, ఇలాంటి ఏడుపులు, ఎప్పుడు వెడబొబ్బలు పెట్టడానికి కావలసిన సందర్భాలని, సంఘటనల్ని, వ్యక్తుల్ని, వ్యవస్థలను అన్నీ మీ దగ్గరికి తీసుకొచ్చి మీరు అప్పుల పాలయ్యే కథ ఎవరు చేస్తున్నారు? మీరే చేసుకుంటున్నారు. మీరే చేసుకుంటున్నారు. అదే ఇప్పుడు మీరు పాజిటివ్ వైపు ఆలోచించి, మంచి మంచి ఆలోచనలతోటి, ఉన్నతమైన ఆలోచనలతోటి, ఒక సంతోషవంతమైన కుటుంబము, ఒక ప్రేమ ఆప్యాయతలతో కూడుకున్న భార్యాభర్తలు, మీ పిల్లలు, అమ్మ నాన్న అందరితోటి హ్యాపీగా నవ్వుతూ ఖుషీ ఖుషీగా ఉన్నారనుకోండి. ఇలా మీరు ఉంటే మీకు మీ జీవితంలోకి సంతోషము, సౌభాగ్యము, అఖండ ధన ప్రాప్తి, ఇలాంటి మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి ఆలోచనలు, గొప్ప గొప్ప వ్యాపారాలు, గొప్ప గొప్ప సంపాదన, కొన్ని కంపెనీలు పెట్టవచ్చు, వేల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇలాంటి ఆలోచనలతోటి మీరు ఉంటే మీ జీవితంలోకి అవే వస్తాయి. అవే వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఈ మాత్రం అర్థమైతే సరిపోతుంది. మీకు చెప్తున్నాను కదా, మీకు ఎన్ని కోట్ల అప్పున్నా, లక్షల కోట్ల అప్పున్నా మీకు అది పెద్ద విషయమే కాదు. అవన్నీ తీరిపోతాయి. ప్రొవైడెడ్ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అవర్ థాట్స్ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్, అవర్ లైఫ్, అవర్ కెరియర్. మన భవిష్యత్ అంతా కేవలం మన థాట్స్, ఆలోచనలతోటే. మన ఆలోచనలే ముఖ్యం. ఆలోచనలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆలోచనలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, ఈ సబ్కాన్షియస్ మైండ్ను నేను మీకు ఎక్కువ డీప్గా వెళ్ళి ఇందులో ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పి ముక్కలు చేసి బ్రెయిన్ను అలా చెప్పే కంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక్కటే సింపుల్గా చెప్తున్నాను. మీరు నిరంతరం దేని గురించి ఆలోచిస్తారో అవే మీకు అందుతాయి. దట్స్ ఇట్.
నిరంతరం దేని గురించి ఆలోచిస్తారో అవే మీకు అందుతాయి మీ లైఫ్లో. నిరంతరం మీరు అప్పు గురించి ఆలోచిస్తే అప్పు, కష్టాల గురించి ఆలోచిస్తే కష్టాలు, ధనం గురించి ఆలోచిస్తే ధనం, ఐశ్వర్యం గురించి ఆలోచిస్తే ఐశ్వర్యం, బంగారం గురించి ఆలోచిస్తే బంగారం, కార్ల గురించి ఆలోచిస్తే కార్లు, ఇలా భూముల గురించి ఆలోచిస్తే భూములు, పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు, ఫామ్ హౌస్లు, ఇలా మీరు గొప్ప గొప్ప వాటి గురించి ఆలోచిస్తే మీ జీవితంలోకి అన్ని గొప్ప గొప్పవి వస్తాయి. అంతే సినిమా. దిస్ ఈజ్ ద హైయెస్ట్ సీక్రెట్. దిస్ ఈజ్ ద హైయెస్ట్ సీక్రెట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఒక్కొక్కసారి అంటారు సార్ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది అంటే సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది. ఒకటి స్నానం చేసేటప్పుడు, 2 సెక్స్ సంభోగంలో, ఎమోషనల్గా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, స్త్రీలైతే వంట చేస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు. ఎప్పుడు ఒంటరిగా ఉంటారు మీరు? ఒంటరిగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు? టాయిలెట్లో ఉన్నప్పుడు. ఇలాంటి సందర్భాల్లో మీకు మన సబ్కాన్షియస్ మైండ్ బాగా యాక్టివ్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, సబ్కాన్షియస్ మైండ్ గురించి నేను ఇంత చెప్పాను కదా, ఇంత చెప్పాను. ఒక 10 నిమిషాలు 18 నిమిషాలు దీని గురించే చెప్పాను. అయినా కానీ ఇంకొక ఉదాహరణతోటి నేను మీకు ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి ముగిస్తాను. సబ్కాన్షియస్ మైండ్, సపోజ్ చూడండి, మీరు ఇంతకాలం అప్పుల్లో ఉన్నారు. ఈరోజు ఏమనుకున్నారు? ఐ వాంట్ క్లియర్ ద డెట్స్ బై సో అండ్ సో డేట్. ఈ అప్పుల్ని నేను మార్చి 31 లోపు నేను తీర్చేస్తాను. నేను ఆటు తర్వాత ప్రశాంతంగా బతుకుతాను, ఉన్నతంగా బతుకుతాను, అద్భుతంగా నా జీవితాన్ని లీడ్ చేస్తాను అనుకున్నప్పుడు, సపోజ్ మీకు ఒక ఆలోచన వచ్చింది, నేను ₹1,00,00,000 ఒక్క రోజులో సంపాదిస్తాను అని మీకు ఆలోచన వచ్చింది అనుకోండి. ₹1,00,00,000 ఒక్క రోజులో సంపాదిస్తాను అనగానే మన కాన్షియస్ మైండ్ ఏంటంటే ఎందుకు, ఎలా, ఏమిటి, ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్లు చేస్తుంది కదా. కాన్షియస్ మైండ్ పాపం అది లిమిటెడ్ మైండ్, దాని పవర్ చాలా తక్కువ. దానికి ఏంటి క్వశ్చన్ చేయడం, అది లాజికల్ మైండ్. ఓకే, అదేం చెప్తుంది అంటే మీరు ₹1,00,00,000 సంపాదించడానికి అసాధ్యం అంటూ 1000 కారణాలను లేకపోతే 1,00,00,000 కారణాలను చూపిస్తుంది. అదే సబ్కాన్షియస్ మైండ్కు మీరు ₹1,00,00,000 సంపాదించాలనే ఒక సంకల్పం, మీ లక్ష్యం, మీ అంబిషన్ చేరిందనుకోండి, మీ ఇంటెన్షన్ చేరిందనుకోండి సబ్కాన్షియస్ మైండ్కు, అది వెంటనే ఓహో యూ వాంట్ 1 crore ఇన్ 1 day, ఓ పని చేయి అని చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే కేబీసీ, కౌన్ బనేగా కరోడ్పతి. లేకపోతే మీరు ఏం చేయమంటుంది అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు, ఇలాంటి ప్రోగ్రామ్స్కు మీకు అవకాశం వచ్చేలా చేస్తుంది. లేదండి అంటే ఓ పని చేయి, కేరళకి వెళ్ళి అక్కడ ఒక టికెట్ కొనుక్కో. ఏం టికెట్? లక్కీ లాటరీ టికెట్ కొనుక్కో అని చెప్తుంది. అది కాదండి, ఇంకొక ఆలోచన ఏమిస్తుంది అంటే వర్షాకాలానికి ముందు, వర్షాలు పడే కొత్తగా అంటే వానాకాలంకు ముందు కర్నూలు పోయి అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి, అక్కడికి వెళ్ళు అని చెప్పి మన మైండ్, సబ్కాన్షియస్ మైండ్ మనకు తోవ చూపిస్తుంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళగానే మనకు ఒక వజ్రం దొరకవచ్చు. ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ ఆలోచన ఎలా ఉంటుంది అంటే నీకు కావాలన్నది ఇవ్వడమే దాని పని తప్ప ఎక్కడ అంటే ఒకటి ఏంటంటే మళ్ళీ మనం వీ షుడ్ నాట్ టెల్ సబ్కాన్షియస్ టు గివ్ మీ దిస్ వే దట్ వే అని మనం అడగొద్దు దాన్ని. అది ఎలా అయినా ఇవ్వచ్చు. అవసరమైతే రాత్రి మీ ఇంట్లో ఎవరో ₹1,00,00,000 పెట్టిపోవచ్చు. అది సబ్కాన్షియస్ మైండ్కు సాధ్యమవుతుంది. సబ్కాన్షియస్ మైండ్కు భగవంతునితో లింక్ ఉన్నది. భగవంతుడు మీ పక్షాన ఉంటే మీకు ఎవరు అగెనిస్ట్గా ఉంటారు చెప్పండి? వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, హూ ఈజ్ అగెనిస్ట్ యూ? సో భగవంతుడు మీ పక్షాన ఉంటాడు కనుక, విశ్వం మీ పక్షాన ఉంటుంది కనుక మీకు మీ సంకల్పం నెరవేరే అవకాశాలు ఎక్కువ. అందుకే గొప్ప గొప్ప ఆలోచనలు చేయాలి, తక్కువ చిన్న ఆలోచనలు చేయొద్దంటారు, చెడ్డ ఆలోచనలు చేయొద్దంటారు. చెడ్డ ఆలోచనలు చేస్తే అరే పైన తదాస్తు దేవతలు ఉంటారు, ఈవెన్ చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచించకూడదు కూడా అని చెప్తారు కదా. సో పైన తదాస్తు దేవతలు ఉంటారు. సో అంటే మన హిందూ మైథాలజీ ప్రకారం. సో మనం ఏది మంచి అనుకుంటామో అది మంచి జరగడానికి ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని మనకు
మన కళ్ళ ముందుకు మన సబ్కాన్షియస్ మైండ్ తీసుకొస్తుంది. సో ఫ్రెండ్స్, సబ్కాన్షియస్ చాలా పవర్ఫుల్, చాలా సింపుల్గా దాన్ని మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. ఆ ప్రోగ్రామ్ ఎలా అంటే మన ఆలోచనలను మార్చుకోవడమే. ఆలోచనలను మార్చుకోవాలి. మన ఆలోచనలను మార్చుకుంటే మనకేమవుతుందంటే టక 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 అన్నీ, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక రిమోట్ కంట్రోల్తో ఛానల్ మార్చినంత సులభంగా మన జీవితం మారిపోతుంది. ఈ క్షణం నుంచి సపోజ్ నేను ఇలా ఉన్నాను, నో ఐ విల్ గో విత్ సూట్, నేను ఇన్స్టిట్యూట్లో ఉంటే నేను బ్లేజర్ తోటే ఉంటాను అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అది మీ ఇష్టం, వెంటనే మారిపోతుంది. నేను మొత్తం చూడండి, అప్పుల పాలైన వ్యక్తులు ఎలా ఉంటారు, మొత్తం దిగాలుగా కింద తలకాయ కిందికి వేసుకొని నడుస్తుంటారు. ఇంకా నా జీవితం అయిపోయింది, నేను అవుట్ అన్నట్టే ఉంటారు కదా. అలా కాకుండా నేను విజయం సాధిస్తాను, నా లైఫ్ మళ్ళీ సూపర్గా మారుతుంది, ఐఎమ్ గోయింగ్ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్ లైఫ్ అని చెప్పి ఆలోచిస్తే మీ జీవితం గొప్పగా, ఉన్నతంగా, ఉజ్వలంగా తయారవుతుంది. సో అంత సింపుల్ ఫ్రెండ్స్. సో మీరేం చేస్తారంటే సబ్కాన్షియస్ మైండ్ను ఎప్పుడు యాక్టివేట్ చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం పట్టదు, ఇన్ సెకండ్స్లో మారిపోతుంది. సెకండ్సే చెప్తున్నాను కదా, సెకండ్స్ ఫ్రెండ్స్, సెకండ్స్లో మారిపోతుంది. సెకండ్స్లోనే ప్రోగ్రామ్ జరిగిపోతుంది. రోజులు పట్టవు, 21 రోజు అస్సలే పట్టదు. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రకారం మీరు క్షణాల్లో మీ ఆలోచనలను మార్చుకోవచ్చు, ఉన్నతంగా ఆలోచించవచ్చు, అద్భుతంగా జీవించవచ్చు, మీ కలల సౌధాన్ని మీరు నిర్మించుకోవచ్చు. అందుకోసం అదే సంకల్పంతో నిరంతరం అదే సంకల్పంతో ఉండాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి గురించే తప్పిస్తాడు, నిరంతరం శ్వాస కూడా ఆమె గురించి ఆలోచిస్తుందిగా, శ్వాసలో కూడా అలా ఆలోచిస్తే మీరు ఏదైనా మీ సంకల్పం గురించి నిరంతరం అలా ఆలోచిస్తే అది జరగకపోవుడు అన్నది లేనే లేదండి. అసాధ్యమన్న మాటే లేదు. ప్రకృతికి, సృష్టికి, విశ్వానికి, భగవంతునికి అసాధ్యమనే మాట ఉందా? లేదు. అలానే మీ సంకల్పానికి కూడా అసాధ్యమనే మాట ఉండదు. ఎందుకంటే మీ సంకల్పం మీ మైండ్లోంచి ప్రకృతికి చేరింది, భగవంతునికి చేరింది, విశ్వానికి చేరింది. విశ్వానికి ఒక్కటే తెలుసు, ఈజ్ రెడీ టు బ్లెస్ యూ. గ్రాంటెడ్ అంటారు, గ్రాంటెడ్, ఓకే, ఇత్తిపో తదాస్తు అంటే మనం రిసీవ్ చేసుకునేందుకు సిద్ధంగా మనం తయారుండాలి. ఇలాంటి క్రమంలో మనకు ఎన్నో నెగటివ్ థాట్స్ రావద్దు. నెగటివ్ థాట్స్ వస్తే వాటిని ఒక దుమ్ములాగా దులిపేసుకోవాలి. మన షర్టుకు వంటిన దుమ్ములాగా దులిపేసుకొని ముందుకు పోతూనే ఉండాలి ఫ్రెండ్స్, ముందుకు పోతూనే ఉండాలి. సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ ఎసెన్స్ నేను మీకు చెప్పాను. నేను అంటే బ్రెయిన్లో ఈ గ్రంథి ఉంటుంది, ఆ గ్రంథి ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా స్ట్రేట్ అవే చెప్పాను. థాట్స్ కాన్షియస్ మైండ్కి వస్తాయి, ఆ కాన్షియస్ టు సబ్కాన్షియస్ మైండ్ నుంచి విశ్వానికి, ప్రకృతికి చేరుతాయి. అక్కడి నుంచి మనకు తదాస్తు వెంటనే మన జీవితంలో అవి మెటీరియలైజ్ కావడానికి, సాక్షాత్కారం కావడానికి అవకాశాలు ఎక్కువ అని కాదు, సాక్షాత్కారం జరుగుతుంది. మీకు లభిస్తాయి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ధనవంతుల్లాగా ఆలోచించాలి, రిచ్ లాగా ఆలోచించాలి. మనం అప్పులు ఉన్నాయి కదా అని చెప్పి మనం వీక్ అయిపోతే, చిన్న కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, సింహం వీక్ అయిపోయింది అనుకోండి, కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, ఇలాంటి అడవి పందులు, ఇలాంటివన్నీ మనల్ని పీక్క తినడానికి ప్రయత్నం చేస్తాయి. అందుకే మనం ఒక్కసారి జూలు విదిల్చి సింహంలాగా గర్జించి ముందుకు పోతే మనం అద్భుతమైన సామ్రాజ్యాన్ని సృష్టించగలుగుతాం ఫ్రెండ్స్. జీవితంలో చాలా మంది ఆటుపోట్లకు లోనై ఇంకా వాడి పని అయిపోయిందిరా అనుకున్న సందర్భంలో ఒక్కసారి తారలాగా ఉవ్వెత్తున ఎగిసి అన్నట్టు, తారలన్నీ ఏకమై ఉవ్వెత్తున ఎగిసి అన్నట్టు మళ్ళీ
మనం అభివృద్ధి పదంలో మనల్ని చూసి నవ్విన వాళ్ళే కుళ్ళుకునేలా ముందుకు పోతాం. సో ఫ్రెండ్స్, ఐ విష్ యూ గుడ్ లక్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంత క్లియర్గా చెప్పాను. మన ఆలోచనలను మనం క్షణాల్లో మార్చుకోవచ్చు. కళ్ళద్దాలను తీసివేసినంత సులభంగా, మార్చినంత సులభంగా, ఒక ఛానల్ను మార్చినంత సులభంగా మనం మన ఆలోచనలను మార్చుకుంటే మనం ఉన్నతంగా, అద్భుతంగా విజయం సాధించవచ్చు. మనం మన అప్పుల్ని తీర్చివేయవచ్చు. నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మీకు వేలల్లో ఉన్న, లక్షల్లో ఉన్న, కోట్లలో ఉన్న, వేల కోట్లలో ఉన్న, డోంట్ వరీ. ఈ ప్రోగ్రామింగ్ సరిపోతుంది మీకు. మీరు ఎప్పుడైతే ఉన్నతంగా ఆలోచిస్తారో, గొప్పగా ఆలోచిస్తారో, మీ మైండ్ను మీరు కంట్రోల్ చేసుకుంటే, మీ ఆలోచనలను కంట్రోల్ చేసుకుంటే, మీరంతా పాజిటివ్ గురించి ఆలోచిస్తే, మీరంతా గొప్ప ఓన్లీ సంపాదన గురించే ఆలోచించాలి ఫ్రెండ్స్. సంపాదన గురించే ఆలోచించాలి తప్ప వేరే గురించి ఆలోచించడం బంద్ చేయాలి. మనం ఆపేయాలి. వేరే ఏమీ ఆలోచించను. ఐ విల్ థింక్ అబౌట్ ఓన్లీ మేకింగ్ మనీ. నేను డబ్బు సంపాదన గురించి ఆలోచిస్తాను. నిరంతరం ఎలా డబ్బు సంపాదించాలి, డబ్బును ఇంకా డబ్బు ఎలా సృష్టించేలా చేయాలి, ఇలా ఆలోచనలతో చేస్తే అతి తక్కువ టైంలో మీరు ఉత్సాహంతో, మీరు ధైర్యంతో ముందుకు పోయి మీరు గొప్ప విజయాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గొప్ప విజయాలు సాధించాలి. గొప్పగా ఆలోచించండి, ఉన్నతంగా ఆలోచించండి. ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో జరిగిన గొప్ప ఆలోచనలు, అద్భుతాలు అన్నీ 2 సార్లు డిసైడ్ అయినవి. 2 సార్లు వచ్చిన ఆలోచనలే. 2 సార్లు. ఒకటేమో ఫస్ట్ మన మైండ్లో వస్తుంది, రెండవది ఎక్కడ వస్తుంది? రియల్ లైఫ్లో. సపోజ్ బుర్జ్ ఖలీఫా, హైయెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్, టవర్ ఎక్కడుంది? దుబాయ్లో ఉంది. ఆ దుబాయ్లో ఉన్న ఆ టవర్ కట్టకన్నా ముందు ఎక్కడుంది? ఒక ఇంజనీర్ మైండ్లో ఉంది, ఒక కన్సల్టెంట్ మైండ్లో ఉంది. అక్కడి నుంచి అది నిజ జీవితంలోకి, నిజ ప్రపంచంలోకి వచ్చింది. ఈరోజు వాళ్లకు రోజు కొన్ని కోట్ల రూపాయల డబ్బు వస్తుంది విజిటర్ల రూపంలో. సో ఫ్రెండ్స్, మనం కూడా గొప్ప ఆలోచనలతో ఉంటే మన జీవితం గొప్ప లక్ష్యాలను సాధించే విషయంలో మనం ముందుకు పోతూ ఉంటాం. మన జీవితం సుందరంగా మారుతుంది, అందంగా మారుతుంది, అద్భుతంగా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, మీ ఆలోచనలను గొప్పగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.